రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? తెలుసుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తానని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. మరి పిలిచింది కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం. మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. అన్ని మా ఇష్టమే కానీ నువ్వేం మాట్లాడతావు అది చెప్పు. అన్ని మా ఇష్టమే కానీ నువ్వు మీరు వీక్ కట్టలు కట్టింది ఏముంది ఈ రాష్ట్రానికి? ఏం పెడతావు? ఏడ పెడతావు? కాళేశ్వరం కాడ పెడతావా? కాళేశ్వరం కాడ పంటలు పండి చూపిస్తావా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలను తీసుకొచ్చి లైన్లో నిలబెడతావా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలను లైన్లో నిలబెడతావా? నువ్వు మహిళలకు ఏం చేసావో చూపిస్తావా? నువ్వు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదో నిరూపిస్తావా? ఏం చర్చ చేస్తావు నువ్వు అని అడుగుతా ఉన్నా. ఏం చర్చ చేస్తావా అంటున్నా. ఇలా నువ్వు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు అబద్ధమని నిరూపిస్తావా? నువ్వు కట్టినటువంటి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో పెద్ద మోసం లేదని నిరూపిస్తావా? ఏం నిరూపిస్తావు నువ్వు వచ్చా అంటున్నా. రావడం గొప్ప కాదు. నీ ముఖానికి ఇలా ప్రభుత్వం అన్నప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది. మీరంటే చిల్లరగాళ్ళు, మీరు దేనికైనా తెగిస్తారు. తెగినోళ్ళతోని ఇలా చెప్పేటప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి చర్చ చేసినప్పుడు మీరు మనుషులైతే అసెంబ్లీలోకి పోతే ఒక సిస్టమ్ ఉంటుంది, అసెంబ్లీ చుట్టుముట్టు ఒక భద్రత ఉంటుంది. ఆ భద్రత మధ్యలో చర్చ చేయాలి. ఈ దేశంలో నరేంద్ర మోడీని మాట్లాడమను, కిషన్ రెడ్డిని మాట్లాడమని అన్నారు కదా. బదుమాసికి ఎక్కిరు మీరు. అసెంబ్లీ అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక బృందం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా మాట్లాడతాం. నువ్వు రోడ్డు మీద ఒక ప్రెస్ క్లబ్లో కూడా కొట్టుకుంటే ఆడేమైనా దాడులు జరిగినా ఓడిపోయి కొట్టుకొని సచ్చినా నువ్వు బాధ్యత వహిస్తా సన్నాసి. ఏంది దీన్ని నేనేమంటాను అంటే దేని మీద చర్చ చేస్తారు మీరు? 3 ఎకరాల భూమి మంచిదని చర్చ చేస్తారా? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీకు పోటీ పడేటువంటి కలలనంగా అన్నారా మీరు? ఇప్పటికీ 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్ని కోట్ల ట్రిప్పులో మహిళలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది కాదంటారా? ఏం చర్చ చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు, అది కాదని నిరూపిస్తారా? ఇవాళ తీసుకురా 60,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియంలో తీసుకొచ్చి లెక్క పెట్టి ఒక్కటి తగ్గినా నేను మీ కాళ్ళ కిందికి వెళ్ళి దిగుతాడు. మీరు అన్నావు కదా నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు తీసుకురాపో, నిలబెడతావా? ఆ ఛాలెంజ్ చేయి. చర్చ చేస్తాడంట. చర్చలు సిగ్గు తప్పినటువంటి నువ్వు. కేటీఆర్ ఏమంటాడంటే ఏం చర్చ చేస్తాడంట ఈయన? కేటీఆర్ చేసే చర్చ ఏం తెలుసా? ఈయన 600 మందికి రైతులకు రుణమాఫీ రాలేదంట. నేను ఏమంటున్నానంటే 600 మందికి కాదు, 6,000 మందికి రాకపోవచ్చు, కానీ 75 లక్షల మందికి ఇలా రైతు భరోసా పడ్డది. ఇలా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది. అందరికి కాకపోవచ్చు, కానీ మెజారిటీ పీపుల్ 90% ఆఫ్ ద ఫార్మర్స్ దే రిసీవ్డ్ ద వేవ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. ఎట్లా అంటావు నువ్వు? నేను ఏమంటున్నానంటే ఎవడైతే రైతు రుణమాఫీ చేసుకున్నారో, ఎవరైతే బారోస్ తీసుకున్నారో ఆ అప్పులు మొత్తము రిటర్న్ అయిపోయిన 2 లక్షల లోపల ఉన్నాయి. ఇది కాదని మీరు దేని మీద చర్చ చేస్తారు? మీరు చర్చ చేసిరు, దేని మీద చర్చ చేస్తారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ఒక 50 అంశాలు చెప్పిండు. ఏ అంశాన్ని మీది కాదని చర్చ చేస్తారని అడుగుతా ఉన్నా. చర్చ చేయాలి అనుకుంటే ఒక నెల రోజులు టైం పడుతుంది. 10 రోజులు కాళేశ్వరం చూపిద్దాం. నీ కాళేశ్వరం కూడా ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి, మీరు ఏడపాటు చేసి ఏం తిన్నారు అనేది అలా కనబడుతుంది. కాళేశ్వరం చర్చ అయిపోయాక మీ ఉద్యోగాలు చర్చ పెడదాం. మీరు మహిళలకి మీ గురుకులాలు ఎడగట్టిన చూపించమని అడుగుతాం. అంటే మొత్తం గుంపులు కట్టుకొని వచ్చి లొల్లి పెడితే మీరు చేసినటువంటి తప్పులు మాసిపోతాయి అనుకుంటారా? తట్టుకుంటారా మీరు అంటున్నారు రేవంత్ రెడ్డితో? ఈ రాష్ట్రముల కాదు, ఈ దేశముల నెంబర్ 1 పాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు అనుకుంటున్నావు ఈ రాష్ట్రములని, ఈ దేశంలోనే నెంబర్ 1 పాలన అందిస్తా అంటున్నా. ఏం చర్చ చేస్తారు నేను అడుగుతా ఉన్నా. ఈ దాని మీద ఒక్క దాంట్లో గెలుస్తారా మీరు?
రైతు రుణమాఫీ ఫెయిల్, మీరు రైతు రుణమాఫీ ఫెయిలు, ఉద్యోగ కల్పన ఫెయిలు, ధరణిలో ఫెయిలు, కుటుంబ పాలన నాశనం, రాష్ట్రము అవినీతి, ఐఏఎస్లు దొంగలైపోయారు, మీ పాలన భూములన్నీ ఖతం చేసిరు. ఏం చేస్తారు మీరు? మరి ఏం చర్చ చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల యొక్క భూములు మొత్తము ఇలా ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి. రైతు సమస్యలను మీరు ధరణి పాపాలను తీసుకొచ్చి రూమ్లల్లో ఊర్లలో రైతు సదస్సులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ఏ సమస్య? మీరు విద్యార్థుల సమస్య మీద మాట్లాడతారా? రైతుల సమస్య మీద మాట్లాడతారా? ప్రాజెక్టుల సమస్య మీద మాట్లాడతారా? అగ్రికల్చర్ సమస్యల మీద మాట్లాడతారా? ఏ సమస్య మీద మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డితో తట్టుకునే దమ్ము మీకుందా? మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు చూసి, సమయం చూసి, సందులో సడేమియలేగొచ్చి పేపర్లను టీవీలను తీసుకొచ్చి హంగామా కాదు, నీ 10 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు రాష్ట్రానికి మీరు పెట్టిన పంగనామాలు ప్రజలకు తెలుసు. ఈ దేశ చరిత్రలో ఫామ్ హౌస్ పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ దేశ చరిత్రలో ప్రగతి భవన్కు గడియలు నిర్మించి ఇనుప కంచెల్లో లోపల దావుకొని పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఈ దేశ చరిత్రలో కుటుంబ పాలన చేసి 7 లక్షల కోట్ల అప్పు ఇలా మిగులు బడ్జెట్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంలో తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఇలా ప్రాజెక్టులు కట్టిన నాసిరకం, ప్రాజెక్టులు కట్టిన అవినీతి, ప్రాజెక్టులు కట్టిన కుటుంబాలు కుంభాలు దోసుకొని విదేశాలకు దావుకున్నటువంటి చరిత్ర మీది. ఇలా దేని మీద మీరు చర్చ చేస్తారో దమ్ముంటే రమ్మను. 1 2 మీ పాపాలు 1 2 ధరణి పాపాల పుట్ట గురించి మాట్లాడదామా? ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడదామా? విద్యా వైద్యం గురించి మాట్లాడదామా? కుటుంబ పాలన గురించి మాట్లాడదామా? అభివృద్ధి గురించి మాట్లాడదామా? మీ యొక్క చిత్తశుద్ధి గురించి మాట్లాడదామా? లేదంటే నిరుద్యోగం గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదామో చర్చ చేయండి. మీరు చెప్పండి అంటున్నా. ఇలా మీరు వచ్చింది కదా, మీరు సవాలు విసరండి. దేని మీద చర్చిస్తారో. ఇలా ప్రభుత్వం అన్నప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది. ఒక తెగినోడు, ఒక బజారోడు, లేకుంటే బాధ్యత లేనోడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. కానీ ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి చర్చ పెట్టాలంటే ఆ చర్చకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అది అసెంబ్లీలో ఉంటుంది. ముఖ్యమంత్రి కాకుండా అవుట్ ఆఫ్ మీరందరూ వచ్చి కూర్చోండి. లేదంటే మీ కేసీఆర్ రమ్మానండి, మీరు ఎవరు వస్తారో ముగ్గురు రండి. ముఖ్యమంత్రి గారి పేర్లు ప్రకటిస్తారు, మంత్రులను ప్రకటిస్తారు, మా అద్దంకి దయాకర్ వస్తారు, మా మినిస్టర్లు 2 వస్తారు, చర్చ చెప్తారు, రేపు డేట్ పెడతారు. గెలవండి. మీరు ఎట్లా గెలుస్తారో ఏం చేసిరో మీరు డాటా తీసుకొని రావాలి. మీరు ఆ డాటాలో ఒక్కడి తక్కువ ఉన్నా శిక్ష ఎవరికి పడుతుంది, ఎట్లా పడుతుందో ఆ శిక్షను ఖరారు చేయమని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. వీళ్ళు బద్మాషులు లై రోడ్డుకి ఎక్కడం కాదు. ఆ డాటాలో తక్కువ ఉంటే ఒక్క అబద్ధం మాట్లాడినా వీళ్లకు కఠిన కారాగార శిక్షకు వీళ్ళు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు సిద్ధమా? రోడ్డు మీదకి వచ్చి గుంపులు కట్టుకొని వచ్చి హైదరాబాద్లో మొత్తం భూములన్నీ దోసేసి, ప్లాట్లు దోసేసి, మొత్తం కబ్జాలు పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం మీరంతా దొంగలంతా వచ్చి కుప్ప కట్టుకొని వచ్చారు కదా. మేము అడిగిన ప్రశ్నలకు మీ దోపిడికి ఒకవేళ ప్రూఫ్తో సహా వస్తారు మా వాళ్ళు. ఇలా నువ్వు సబితా ఇంద్రారెడ్డి వస్తుందా? ఇలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాజీ, వీళ్ళంతా మాజీల గురించి మాట్లాడుతున్నా. కేటీఆర్ వస్తాడా? హరీష్ రావు వస్తాడా? ఇంకెవరు వస్తారో మీకు 5 మందికి ఛాన్స్ ఇస్తాం. మీరు విత్ ప్రూఫ్ రావాలి. ఆ ప్రూఫ్ నిరూపిస్తే మీరు కఠిన కారాగార శిక్షకు మీరు ఒప్పుకొని రావాలి. మీరు సంతకాలు పెట్టాలి పేపర్ మీద. మీరు పేపర్ మీద సంతకం పెట్టాలి. ప్రజల ముందు మేము శిక్ష వేస్తాం, దీనికి శిక్ష, ఈ తప్పు నిరూపిస్తే మేము శిక్ష కరువులమని పెట్టగల దమ్ము మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీడియాను తీసుకొచ్చి రచ్చ చేసి అడ్డగోలుగా అడ్డం దొడ్డం మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి నేను వచ్చిన నువ్వేడా ఈ తెలివితేటలు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఉండాలి. ఈ తెలివితేటలు పరిపాలన చేసేటప్పుడు ఉండాలి. ఈ తెలివితేటలు, ఈ ఓవర్ యాక్షన్ కుటుంబ పాలన చేసేటప్పుడు ఉండాలి. ఈ తెలివితేటలు ధరణి చేసి లూటీ చేస్తుంటే ఉండాలి. ఈ తెలివితేటలు ఐఏఎస్లను లుచ్చగాళ్ళని చేసి ఒక అమయ్ కుమార్, ఒక సోమేష్ కుమార్, ఒక గడల శ్రీనివాస్, ఒక
ఒక ఇడేవాడు రాజపుష్ప వెంకటరామరెడ్డి లాంటి అవినీతి పరుల ఐఏఎస్లను ఇలా దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రజల సొమ్ము లూటి చేసేటప్పుడు ఉండాలి ఈ సిగ్గు అని అడుగుతా ఉన్నా. దేని మీద చర్చ చేస్తారు మీరు? దేని మీద మీరు చర్చ చేస్తారు? ఏమో ఆషామాష అనుకురా? ఒకసారి వచ్చి లొల్లి పెట్టి మేము ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చొని గుంపులు వచ్చి విజిల్స్ కొట్టి అల్లాలు చేసి లొల్లి పెట్టి రేవంత్ రెడ్డి మీద బట్ట కాల్చి మీద కాదు. రేవంత్ రెడ్డి గారికి ఏవిఎం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నియమ నిబంధనలు పెట్టండి. 5 మందికి ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. వీళ్ళు ప్రెస్ క్లబ్ కోరుకుంటారా, నడి రోడ్డు మీద కోరుకుంటారా, అసెంబ్లీలో కోరుకుంటారా, ఎక్కడ కోరుకుంటారో దానికి ఒక తీర్మానాలు. ఇలా ఒక నెల రోజులు టైం పెట్టండి వీళ్ళకు. దేని మీద చర్చిస్తారో వీళ్ళకే అవకాశం ఇవ్వండి. దేని మీద చర్చిస్తారు? నీళ్ల మీద చేస్తారా, నిధుల మీద చేస్తారా, ఉద్యోగాల మీద చేస్తారా, అవినీతి మీద చేస్తారా, ధరణి మీద చేస్తారా, కుటుంబ పాలన మీద చేస్తారా, గురుకులాల మీద చేస్తారా, దవాఖాన్ల మీద చేస్తారా, ఇలా రింగ్ రోడ్డు మీద చేస్తారా, లేదంటే ఇలా రైతులకు ఇచ్చినటువంటి ఇలా రైతుల దగ్గర రైతులకు ఉన్నటువంటి కాస్తు కాలం మీద చేస్తారా, రెవెన్యూ సదస్సుల మీద చేస్తారా, దేని మీద చర్చ చేస్తారో అవకాశం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముఖ్యమంత్రికి తెలుస్తారు పంపండి. వీళ్ళని వదలొద్దని చెప్తా ఉన్నా.